ఈరోజు సిరిసిల్ల జిల్లాలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఆధ్వర్యంలో జరుగుతున్న విహెచ్పిఎస్ 19వ తారీఖు నాడు హైదరాబాద్లో రాష్ట్రంలో నలుమూల నుంచి వికలాంగులను తరలి వస్తున్నారు. వికలాంగులకు సమస్యలపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా తెలియవలసిన అవసరం ఉన్నది. మరి వాళ్లకు కళ్ళు లేనోళ్ళు, కాళ్ళు లేనోళ్ళు, చెవులు లేనోళ్ళు, వాళ్ళు సమాజమే చీకొట్టుకున్న పరిస్థితిలో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు హక్కున చేర్చుకొని వాళ్ళ సమస్యలపైన దాదాపు 20-22 సంవత్సరాలుగా వాళ్ళకు పెద్దన్న లెక్క పాత్ర పోషిస్తున్న గౌరవ మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ రావడం, పద్మశ్రీతో పాటు ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ జరగడం, ఇవన్నీ మరి ఉద్దేశించే రేపు 19వ తారీఖు నాడు వికలాంగుల హక్కుల పోరాట సమితితో మరి పెద్ద సన్మాన కార్యక్రమం పెడుతున్నారు. అందులో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఎంఆర్పిఎస్గా వెంటనే వాళ్లకు ఏదైతే మాట ఇచ్చిలో ఆ మాట మొత్తం పూర్తిగా అమలు చేసే విధంగా మీరు చొరవ తీసుకోవాలని చెప్పి కోరుచున్నాము. మరి దానికి ఎంఆర్పిఎస్ నాయకత్వం మొత్తం కూడా ఈ సిరిసిల్ల జిల్లా నుంచి విహెచ్పిఎస్ అనుబంధ సంఘాలను అందరికీ కూడా మేము తరలిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. పుట్టారవి మాదిగ, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్. అన్న కృష్ణన్న గారికి మేము 19వ తారీఖున ఘనంగా సన్మాన సభ చేయబోతున్నాము. దాంట్లో ఏదైతే 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామని ఇచ్చిన మాట తప్పిన సీఎంకి కూడా ఆ రోజు మేము మాట్లాడి బుద్ధి చెప్తాము. ఎందుకు అంటే ఇస్తానని హామీ ఇంత మట్టికి ఇచ్చి ఓట్లు వేసుకున్న దాకా గద్దెక్కిన దాకా దొంగ మాటలు మాట్లాడి ఓట్లు వేయించుకున్న తర్వాత అంటే నిజము చెప్తే ఓటు వేయరు కాబట్టి అబద్ధాలు చెప్పి 6 గ్యారంటీల మీద సంతకాలు పెట్టి ఓటేసుకొని ఈరోజు సీఎం పదవి తీసుకున్న తర్వాత మోసం చేసిండు. వికలాంగులకి 6,000 రూపాయల పెన్షన్ నేను ఎక్కగానే ఇస్తానన్నారు. ఇప్పటికి ఎక్కి ఇన్ని సంవత్సరాలైనా ఈ రోజు దాకా ఒక్క పెన్షన్ మాట కూడా మాట్లాడతలేడు. బ్లాక్ పోస్ట్ల గురించి కూడా మాట్లాడతలేడు. ఇండ్ల గురించి కూడా మాట్లాడతలేడు. నేను ఇచ్చినాను, మీరు నిజం చెప్తే ఓటు వేయరు కాబట్టి నేను ఈ రకంగా చెప్పి మీకు ఓటేపించుకున్నాను. నాతో ఇప్పుడు ఏమీ కాదు, మీరు ఏం చేస్తారో చేసుకోండి అన్నమాట మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ పద్మశ్రీ అవార్డు తీసుకున్న మేము ఘనంగా అన్నకి సన్మానం చేసిన తర్వాత ఆ సీఎం గారికి కూడా మేము బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడుతున్నాయి. కాబట్టి మాకు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు ఇచ్చాడు. 6 గ్యారంటీలు కూడా అమలు చేయకపోతే ఖచ్చితంగా 19వ తారీఖున మేము మొత్తము ఒక 5,000 మందితోని పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకోపోతున్నాము. అన్ని జిల్లాల నుంచి 500 మంది కదిలొస్తున్నారు. కాబట్టి ఈ మీటింగ్ సక్సెస్ చేయాలి అని చెప్పేసి నేను ఎంఆర్పిఎస్ నాయకత్వానికి కూడా చెప్పడం ఏంటంటే ఆ ఎంఆర్పిఎస్ నాయకత్వం కూడా ఈరోజు విహెచ్పిఎస్కి సపోర్ట్గా ఉండి అండగా ఉండి ఈరోజు నడిపిస్తున్నారు. కాబట్టి ఇది రేపు జరిగే కార్యక్రమము 100% సక్సెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. వికలాంగుల ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. ఇచ్చిన 6,000 పింఛన్లు వెంటనే అమలు చేయాలి. 6,000 వికలాంగులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి. ఇందిరమ్మ ఇండ్లు వెంటనే కేటాయించాలి.